ట్రైన్ నెంబర్ 4 దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ జాయిన్ అయ్యారు. రాకేష్ చెప్పండి, నిమజ్జనానికి అక్కడ వెహికల్స్ అన్ని కొలువుదీరినట్లుగా తెలుస్తోంది. అక్కడ భద్రత ఏ విధంగా చేశారు? అదే విధంగా నిమజ్జనం టైంలో లక్షలాది మంది భక్తులు అక్కడ దగ్గరుండి వీక్షించడానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ట్యాంక్ బండ్ పై సామూహిక విగ్రహ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నిజానికి గత సంవత్సరం కంటే ఈసారి విగ్రహ నిమజ్జనం అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం అయిపోయిన తర్వాత మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా మిగతా వినాయకులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ మొదలైంది. కానీ ఈసారి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దాదాపుగా మనకు కూడా చూస్తున్నాం, దాదాపుగా ఇక్కడ మొత్తం 11 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్టీఆర్ మార్గు ఈ రూట్లో మొత్తం 11 క్రేన్లు కూడా ఫుల్ రెస్ట్తో ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ రెస్ట్ కొనసాగుతూ ఉంది. వేగంగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం కూడా ఎక్కడైతే ఆయా కాలనీలలో విగ్రహాలు ఏర్పాటు చేశారో ప్రతి విగ్రహానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అలాగే ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారి లేకపోతే ఒక హోంగార్డ్ స్థాయి అధికారిని ఇచ్చారు. ఆ హోంగార్డ్ స్థాయి అధికారి ఈ యొక్క విగ్రహం ఆ కాలనీ నుంచి బయలుదేరి నేరుగా ట్యాంక్ బండ్ వచ్చి నిమజ్జన ప్రక్రియ అయిపోయే వరకు కూడా ఆ వెహికల్తోనే ఆ కానిస్టేబుల్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఆ వెహికల్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా జరిగేటట్టుగా కూడా ఆ కానిస్టేబుల్ వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిదానికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఎక్కడ ట్యాంక్ బండ్లో చుట్టూరా ఏర్పాటు చేసిన ఏ క్రేన్ దగ్గరికి ఈ విగ్రహం వేలాలే దానిపైన కూడా స్పష్టంగా వాళ్ళకు మ్యాప్ ఇచ్చారు. దీంతో పాటు రూట్ క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో క్లియర్గా సంబంధించి ఈ నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. సంబంధించి మనం చూస్తున్నాం, ఉదయం నుంచే కూడా భక్తులు ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వచ్చి నిమజ్జన ప్రక్రియ ఏ విధంగా ఉందంటూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు దీన్ని ఇంకాస్త ఆసక్తిగా చూస్తుంటారు. మనం చూస్తున్నాం సంబంధించి విజువల్స్ సంబంధించి రాత్రి ఎప్పుడో వీళ్ళు 9-10 గంటల ప్రాంతంలో నిన్న రాత్రి బయలుదేరి తెల్లవారుజామున ఈ విగ్రహ ప్రతిష్టకు రావడం జరిగింది. సంబంధించి వీళ్ళందరూ చూస్తున్నాం మనం అంతా కూడా పెద్దవాళ్ళే. మామూలుగా అయితే యూత్ ఎక్కువగా కూడా ఈ నిమజ్జనం రాత్రి అంతా కూడా డ్యాన్సులు వేస్తూ ఉదయం కల్లా కూడా ఈ ట్యాంక్ బండ్కు చేరుకుంటారు. కానీ అంతా కూడా పెద్దవాళ్ళే. వీళ్ళకు కూడా ఇంత ఆసక్తి ఉందంటే ఈ ట్యాంక్ బండ్ పైన ఈ నిమజ్జన ప్రక్రియ అనేది ఎంత ఆసక్తిగా ఎంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందనేది చూడొచ్చు. మనం విగ్రహాన్ని చూస్తున్నాం, బాల వినాయకుడు చాలా అందంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి సంబంధించి ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ ఈ నిమజ్జన ప్రక్రియ వేగంలో పాల్గొనేందుకు హెల్పర్స్ కూడా ఏర్పాటు చేశారు. క్రెయిన్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ విగ్రహం క్రెయిన్ ముత్తుకు రాగానే దీనికి సంబంధించి ఆ క్రెయిన్కు సంబంధించిన వాటన్నిటి కూడా వెంటనే పెట్టేసి కేవలం 5-10 నిమిషాలలోనే ఈ వినాయక నిమజ్జనం అయ్యే విధంగా కూడా వీళ్ళు చొరవ తీసుకుంటున్నారు. మనకు చూస్తున్నాం ఇక్కడికి సంబంధించి మీరు ఏ కాలనీ నుంచి వచ్చారండి? మీకు డ్యూటీ మెహదీపట్నం ఆసిఫ్ నగర్ మన గుడి మల్కాపూర్. మీకు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు సంబంధించి? ఈ ప్రతి వినాయకుని దగ్గర నిమజ్జనం అయ్యేంత వరకు ఒక పీసీకు కేటాయించినారు. పీసీ కానీ హెస్సీ కానీ కేటాయించినారు. నిమజ్జనం అయి వాళ్ళకు మొత్తము పూర్తి బాధ్యత వహించి నిమజ్జనం అయిన తర్వాత ఇంకా పిఎస్ పోయి రిపోర్ట్ ఇవ్వాలని సిపి గారి. నిన్న ఎన్ని గంటలకు బయలుదేరింది ఈ విగ్రహం? ఇది ఈవినింగ్ నైట్ అక్కడ నుంచి 12 అయింది. మొత్తం మధ్యలో ఏమైనా క్లియరెన్స్ కోసం ఏమైనా ప్రికాషన్స్ ఇచ్చారా ఈజీగా మూవ్ అవడానికి వెహికల్? ఇచ్చారు. అంతా మా స్టాఫ్ మొత్తం ప్రతి దగ్గర ప్రికాషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇది మనకు నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. చిన్న విగ్రహాల ప్రక్రియ వేగంగా నిమజ్జనం అవుతున్నప్పటికీ పెద్ద వినాయకులు ఇది 5-10 నిమిషాల సమయం పడుతూ ఉంది. ఎక్కడ కూడా మనకు ఏజీ ఆఫీస్ నుంచి చూస్తే మొత్తం కూడా లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. క్యూలో ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి నిమజ్జనం చేయడానికి. కాస్త 10-12 గంటల మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఖైరతాబాద్ వినాయకుడు వస్తుంది కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించిన భారీ క్రెయిన్ మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సంబంధించి క్రెయిన్ సిస్టమ్ ఇదంతా కూడా చేయడం జరిగింది. ఈ నిమజ్జనం జరిగే ఈ పర్టికులర్ ఏరియా ఈ యొక్క 100 ఫీట్స్ మాత్రం డీజేని మొత్తం కూడా బంద్ చేశారు. వేగంగా నిమజ్జన ప్రక్రియ కోసమే ఈ తరహా చర్యలు తీసుకున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే రాకేష్, మీకు అప్డేట్స్ కోసం మళ్ళీ నేను అందుబాటులోకి వస్తాను. ఇక నెక్స్ట్ మనం ఎంజే మార్కెట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఆ రూట్లో అధికారులు ట్రాఫిక్ ఎలాంటి ఆంక్షలు విధించారు? ఆగస్టు 20
27వ తేదీ నుంచి ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు ఈరోజు నిమజ్జనం ప్రక్రియతో పూర్తి కానున్నాయి. నిమజ్జన ప్రక్రియకు పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రక్రియను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మనం చూసుకోవచ్చు ట్రాఫిక్కు సంబంధించిన ఆంక్షలన్నీ అన్ని ఫ్లైఓవర్లు దాదాపుగా కొన్ని ఫ్లైఓవర్లకు సంబంధించి ఫ్లైఓవర్ల మీద రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ తదితర మార్గాలను పూర్తిగా వినాయక విగ్రహాలకు ఉన్న వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించట్లేదు. దాదాపుగా వినాయక నిమజ్జన ప్రక్రియ కోలాహలం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. బాలాపూర్ గణనాథుల నుంచి ప్రారంభమయ్యి దాదాపు 303 కిలోమీటర్ల పాటు నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దాదాపుగా 46 ఏళ్ల నుంచి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అమిత్ షా ఈరోజు ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమానికి రావాల్సి ఉండేది, కానీ ఆడియో సందేశాన్ని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. ఎంజే మార్కెట్ దగ్గర భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు సంబంధించి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసే సభలో పాల్గొనబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. సామూహిక గణేష్ నిమజ్జన ప్రక్రియ విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపుగా ఇక్కడ హుస్సేన్ సాగర్తో పాటు దాదాపుగా 34 చెరువుల్లో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 66 చోట్ల బేబీ పౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఏర్పాటు చేపట్టారనుకోవచ్చు. దాదాపుగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథునికి ఘనంగా వీడుకోలు పలికేందుకు భాగ్యనగర వాసులంతా కూడా హుస్సేన్ సాగర్ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 10 లక్షలకు పైగానే భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. రేపు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఈరోజే వినాయక నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఈరోజు అర్ధరాత్రి లోపు కూడా పూర్తి చేసేందుకు వినాయక మండపాల నుంచి విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడిని మండపం నుంచి తీసి శోభయాత్ర ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లో. అదేవిధంగా అన్ని శోభయాత్రలు కూడా దాదాపుగా 10-11 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంజే మార్కెట్కి వచ్చేసరికి మధ్యాహ్నం 10-11 గంటల ప్రాంతం నుంచే శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఇక్కడికి ఎంజే మార్కెట్కి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.